రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో ఎదురైన వ్యక్తుల్లోకెల్లా తన కళాశాల స్నేహితుడైన సత్యేంద్రను అత్యంత తెలివైన వ్యక్తిగా గుర్తు చేసుకున్నారు. సత్యేంద్ర తన వ్యక్తిత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారని, ఆయనతో పరిచయం లేకపోతే తన జీవితం మరో విధంగా ఉండేదని వర్మ తెలిపారు. సత్యేంద్రకున్న తార్కిక ఆలోచన, రేషనల్ థింకింగ్, అపారమైన విజ్ఞానం, ముఖ్యంగా సినిమాలపై ఆయనకున్న అవగాహన తనను ఎంతో ఆకట్టుకున్నాయని వర్మ వివరించారు. తాను సాధారణంగా ఎవరికి భయపడనప్పటికీ కూడా సత్యేంద్రతో ఉన్నప్పుడు మాత్రం ఒక రకమైన ఒత్తిడిని, ఆయనను మెప్పించాలనే తపనను అనుభవించేవాడినని వర్మ గుర్తు చేసుకున్నారు. కళాశాల రోజుల్లో సత్యేంద్ర ప్రవర్తన విభిన్నంగా ఉండేదని రామ్ గోపాల్ వర్మ పలు సంఘటనలను ప్రస్తావించారు. సత్యేంద్ర తరగతి గదికి టూత్ బ్రష్ జేబులో పెట్టుకుని హవాయి చెప్పులతో వచ్చి చివరి బెంచ్ లో కూర్చొని పక్క విద్యార్థి నోట్బుక్ నుండి పేపర్ చింపి పెన్ తో లెక్చరర్ చెప్పే విషయాలపై మధ్యలో ప్రశ్నలు వేసేవాడని వర్మ చెప్పుకొచ్చారు. అర్థమైందని చెప్పి తరచుగా తరగతి నుండి మధ్యలో వెళ్లిపోయేవాడని, ఈ సంవత్సరం అంతా విద్యార్థులందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు నా సమయాన్ని వృధా చేయలేను అని చెప్పేవాడని వర్మ చెప్పుకొచ్చారు. పాపియాన్ సినిమా చూసేందుకు ఊర్వశి థియేటర్ కు వెళ్లినప్పుడు కళాశాల ప్రిన్సిపల్ తో సత్యేంద్ర సంభాషణకు కూడా వర్మ పంచుకున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో సినిమాకు వచ్చినందుకు ప్రిన్సిపల్ ప్రశ్నించగా, కళాశాల చదువుల కన్నా ఈ సినిమాలో నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉందని సత్యేంద్ర బదులిచ్చారని, ఆ సమయంలో ప్రిన్సిపల్ తో వివాదానికి కూడా దిగారని వర్మ తెలిపారు. సత్యేంద్ర తనపై చూపిన ప్రభావం అపారమని, అయితే సత్యేంద్రకు తన గురించి అంతగా గుర్తుండకపోవచ్చని వర్మ అంగీకరించారు. సచిన్ టెండూల్కర్ కు తాను ఎంత దూరమో సత్యేంద్రకు కూడా అంతే దూరమని పోల్చారు. ఒక వ్యక్తిని గుర్తుంచుకోవడం అనేది ఆ వ్యక్తి తనపై కలిగించిన ప్రభావంపై ఆధారపడి ఉంటుందని వర్మ అభిప్రాయపడ్డారు. తన చివరిసారిగా దాదాపుగా 10-12 ఏళ్ల క్రితం వైజాగ్ లోని ఒక చిన్న హోటల్ గదిలో సత్యేంద్రను కలిసినట్లుగా వర్మ గుర్తు చేసుకున్నారు. కేవలం 4x5 అడుగుల గదిలో సెల్ బయాలజీ పుస్తకాల మధ్య సత్యేంద్ర ఉన్నాడని, అయితే తనను కలవడం సత్యేంద్రకు ఇబ్బంది కలిగించిందని తనకు అనిపించిందని వర్మ వెల్లడించారు. సత్యేంద్ర అసాధారణమైన మేధస్సును కలిగి ఉన్నారని, అయితే అది తనను ఏకాకిని చేసిందేమోనని, ఈ వృక్షం ఒంటరిగా నిలబడింది, అది మనుషులు జంతువుల కంటే ఎత్తుకు పెరిగింది, అది మాట్లాడాలనుకుంటే వినడానికి అంతకంటే ఎత్తైన వారు ఎవరూ లేరు అని నీషే చెప్పిన మాటలను వర్మ ఉదహరించారు. సత్యేంద్ర ఆలోచనలను, జీవితాన్ని విశ్లేషించే అర్హత తనకు లేదని, ఎందుకంటే ఆయన స్థాయికి తాను చేరుకోలేనని వర్మ స్పష్టం చేశారు.